హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది ఛానల్‌లో లాంగ్ వీడియో అప్లోడ్ చేసి 2 మంత్స్ నుంచి లాంగ్ వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు. కొంచెం బిజీ అండి, అసలు కుదరట్లేదు అప్లోడ్ చేద్దామంటే. వీడియోస్ అయితే చాలా ఉన్నాయి, బట్ టైం లేక అప్లోడ్ చేయలేదు నేను. ఇంకా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాననమాట. ఇక నుంచి డే బై డే వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. లొకేషన్ చూస్తేనే అర్థమైంది కదా, మేమైతే వాడపల్లి వచ్చాం. మేము ఎక్కువగా వెళ్ళే టెంపుల్స్‌లో వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఒకటండి. మేము ప్రతి వారము వెళ్తామన్నమాట. 1 ఇయర్ బ్యాక్ ఏంటంటే అసలు వాడపల్లి స్వామి వెంకటేశ్వర స్వామి గుడి ఎలా ఉంటుందో తెలియదు మాకు. బాగుంటుంది, అందరూ వెళ్తున్నారు, వెళ్ళాలి వెళ్ళాలి అనుకునే వాళ్ళం, కానీ వెళ్ళడం అసలు కుదిరేది కాదు. అనుకోకుండా ఒకసారి వచ్చాము. మేము వచ్చిన వేళ విశేషం ఏ ముహూర్తాన్ని వాడపల్లిలో అడుగు పెట్టామో కానీ ఇంకప్పటి నుంచి ప్రతి వారము వస్తున్నామన్నమాట. ఏదన్నా అడ్డొచ్చి కుదరకపోతే తప్ప, కానీ వారం వారం వస్తామన్నమాట. అందుకే మన ఛానల్లో అన్ని వాడపల్లికి సంబంధించిన వీడియోస్, షార్ట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కూడా సాయంత్రం మాటలు వెళ్తామండి, అంటే 7:30, 8 ఆ టైంలో వెళ్తాం వాడపల్లి. ఈసారి మట్టుకి కొంచెం 5:30, 5 కల్లా వచ్చేసామన్నమాట. ఎందుకంటే కొంచెం తలనీలాలు మొక్కుంది నాకు, అందుకే కళ్యాణ్ గుట్టుకి అయితే వెళ్తున్నామన్నమాట, గౌతమి నది దగ్గరికి. ఇక్కడ పక్కనే కోనేరు కూడా కడుతున్నారండి. అంటే మనకి పెద్ద తిరుపతిలో ఉంటుంది కదా కోనేరు, అదేవిధంగా ఇక్కడ కూడా కోనేరు కడుతున్నారు. దానికి సంబంధించిన పనులే జరుగుతున్నాయి అక్కడ. మీకు ఒక బోర్డు చూపించాను కదా, ఆ బోర్డు కూడా దానికి సంబంధించే. ఆ బోర్డు వెనకాల పెద్ద చరిత్ర ఉందండి. అదేంటంటే మనకి స్వాతంత్రం రాకముందు మా యొక్క స్వామివారికి రథోత్సవం జరిగేదట. ఆ రథోత్సవం మీద రథానికి మన జాతీయ జెండా అయితే పెట్టేవారంటండి. అప్పుడు బ్రిటిష్ పరిపాలన కదా, ఆ జెండా తీసేసి మా యొక్క బ్రిటిష్ జెండా పెట్టాలని చెప్పి పోరాడారంట వాళ్ళైతేను. మేము తీయమంటే తీయమని చెప్పి మన భారతీయులు కూడా పోరాడారంట. ఆ పోరాటానికి చిహ్నంగా ఆ యొక్క ఆర్చి ఉంటుంది. ఇంకా నేను కూడా మొక్కు తీర్చేసుకున్నానండి. 3 కత్తిరలు అనమాట. ఇది రెండోసారి వాడపల్లిలో తలనీలాలు మొక్కివ్వడం. ఫస్ట్ టైం అయితే తనుష్కి గుండె అనమాట మొక్కుకున్నాను. అది కూడా మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఇది రెండోసారి అనమాట. ఇదేమో నా గురించి నేనే మొక్కుకున్నాను. 3 కత్తెరలు. ఇంక ఇదైతే స్వామివారు దొరికిన నది అండి, గౌతమి నది. మన స్వామివారు ఇందులోనే దొరికారనమాట. దొరికిన గౌతమి నదిలో ఎర్రచందనపు స్వామి అనమాట. అంటే రాతి విగ్రహం కాదు. వాడపల్లి యొక్క ప్రత్యేకత ఏంటంటే వాడపల్లిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఎర్ర గంధపు చెక్కతో చేసిన వెంకటేశ్వర స్వామి అనమాట. ఎర్ర చందనంతో చేసిన వెంకటేశ్వర స్వామి ఒక పెట్టిలో ఈ యొక్క నదిలోనే స్వామివారు దొరికారనమాట. కొన్ని పత్రాలు చుట్టూ ఉన్నాయంట. ఆ యొక్క పత్రాల్లో ఏముందంటే, ఈ యొక్క గౌతమి నదిలో నేను దొరికిన ఈ యొక్క గౌతమి నదిలో ఎవరైతే స్నానాన్ని ఆచరించి నా దర్శనానికి వస్తారో వాళ్ళకి నా కరుణాకటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి అని చెప్పి ఉంటుందంటండి. అందుకే చాలామంది గౌతమి నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళాలి అని చెప్పి అంటారు. అదే గుడి యొక్క ప్రత్యేకత కూడా. బట్ ఏంటంటే ఈ లోకల్ వాళ్ళు చాలామంది కూడా ఈ మధ్యన స్నానాలు ఇంటి దగ్గరే చేసి కేవలం దర్శనానికి ఒక్కటి గుడికి వెళ్తున్నారనమాట. కానీ ఇప్పటికీ కూడా ఇలా పాటించే వాళ్ళు ఉన్నారండి. మేము మొక్కు తీర్చుకుంటాం కాబట్టి మేము స్నానానికి వచ్చేసాము. నేను మొక్కుకున్నాను. ఇంకా తనుష్కి వాళ్ళ డాడీకి మొక్కేమీ లేదు, కానీ స్నానం చేస్తే మంచిది కదా అని చెప్పి వాళ్ళిద్దరికి కూడా బట్టలు తీసుకొచ్చేసాను. ఇంకా ముగ్గురము కూడా ఇక్కడే స్నానాలు చేసాము. నదిలోనికి స్నానానికి ఎంట్రీ లేదనమాట. ఈ వరకు చేసేవారంటండి, నదిలోకి వెళ్ళి చెయ్యొచ్చంట స్నానము ఈ వరకు అయితే. ఇప్పుడైతే మొత్తం అడ్డు పెట్టేశారు, ఫుల్గా ఉందని చెప్పి. షవర్స్ కింద వస్తుంది వాటర్, ఆ షవర్స్ కిందే చేయమని చెప్తున్నారనమాట. ఇప్పటికీ కూడా అలాగే ఫాలో అయ్యే కొంతమంది ఉన్నారండి. ఎందుకంటే నేను ఇక్కడ కొంతమందిని కలిసి మీరు మొక్కేనా అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తున్నారనమాట, మొక్కేం కాదమ్మా, మేము ఎప్పుడు వాడపల్లి వచ్చినా ఇక్కడ స్నానం చేసి అప్పుడే స్వామివారి దర్శనం చేసుకుంటాము, అలాగే కదా చేసుకోవాలి స్వామివారి దర్శనము అని చెప్పి అన్నారు. అబ్బో, ఇంకా ఫాలో అవుతున్నారు అయితే అని చెప్పి అనుకున్నాను అనమాట. చాలామంది వాడపల్లి వెంకటేశ్వర స్వామి అంటే 7 ప్రదక్షిణలు 7 శనివారాలు మొక్కుకుంటారు. బట్ తలనీలాలు మొక్కు కూడా చాలా పవర్ఫుల్ అండి. స్వామివారికి ఇష్టమైన వాటిలో తలనీలాలు ఒకటి కదా. నాకు ఇది రెండోసారి అనమాట. 2 సార్లు కూడా చాలా మంచి ఫలితం వచ్చింది స్వామివారి విషయంలోని. ఫస్ట్ ఇది ఏంటంటే తనుషుకి గుండె అనమాట. మన ఛానల్లో ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా, లాంగ్ వీడియో ఉంటుంది. తనుష్కి ఇది గుండె ఎందుకంటే అప్పటికి ఆడికి వాడపల్లి వస్తున్నాము, వారం వారం వస్తున్నాం కదా, ఆడికి ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది. హెల్త్ ప్రాబ్లం వస్తే ఇంకా హెల్త్ ప్రాబ్లం తగ్గాలి అని చెప్పి, తగ్గితే గనక గుండె
మొక్కుకున్నాను అనమాట, తలనీలాలు ఇస్తాను బాబుది అని చెప్పి. ఇంకా అలాగే కరెక్ట్గా మళ్ళీ వారం గుడికి వెళ్ళేసరికి అసలు ఆ ప్రాబ్లం లేనే లేదు, బాబుకి పూర్తిగా తగ్గిపోయింది. ఇంకా అనుకున్నట్టే మొక్కు వెంటనే నెక్స్ట్ వారం మొక్కు ఇచ్చేసాను అనమాట, గుండె అయితే చేయించేసాను వాడికి. మొక్కు బాగా తీరిపోయింది వెంటనేను. ఇంకా నా విషయం వచ్చేసరికి నేను అనుకున్న తర్వాత కూడా అంతే, అనుకున్న ఒక 2 వారాలకి నేను అనుకున్నది కూడా క్లియర్ అయిపోయిందనమాట. అనుకున్న కోరిక అయితే నెరవేరిపోయింది. బట్ కత్తిర్లు మొక్కుకున్నానే కానీ అసలు ఎక్కడండి, అసలు ఎన్ని వారాల ముందుకు వెళ్ళిపోయినాయో, ఇద్దామని చెప్పి వెళ్ళడం చీకటి పడిపోవడం. అక్కడేమో ఎవరి గౌతమి నది దగ్గరికి ఎవరిని పంపించరు. 6:30 అయ్యిందంటే ఇంకెవరిని పంపించరనమాట ఆ ప్రాంతంలోకి, ఆపేయడం. ఇంక ఇలాగే అవుతుందనమాట. అంతే, మనం ఎత్తకి రెడీగా ఉన్నా స్వామివారు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి కదా. ఇంకా అందుకనేనేమో ఇంత టైం పట్టింది. ఇంక ఈసారి ఎలాగన్నా ఈ వారం నేను మొక్కు తీర్చేసుకోవాలని పట్టి అలాగ కొంచెం త్వరగా ఇంటికాడ తెవల్చుకొని బయలుదేరిపోయాము. ఎలాగైతే మొక్కు తీర్చేసుకున్నానండి. గుడి దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. మొత్తం ఇది ఇవాళ స్పెషల్ డే ఏదో ఉంది, కొన్ని ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు గుళ్ళోని. ఏంటా ఇవాళ స్పెషల్ అని చెప్పి అనుకుంటున్నాం. అంటే ఇవాళ శనివారం అన్న దిష్టిలోనే ఉన్నాం కానీ తిథి ఏమీ పట్టించుకోలేదు. అక్కడ పంతులు గారు చెప్తున్నారనమాట, ఇవాళ ఏకాదశి అని చెప్పి. శనివారం ఏకాదశి చాలా మంచిదంటండి, ఒక ప్రత్యేకమైన పూజలు చేస్తారంట స్వామికి. నాకైతే అదే అనిపించింది అనమాట. అనుకోకుండా తెలియకుండా వచ్చిన చాలా మంచి రోజు వచ్చాను, చాలా లేట్ అయినా సరే మంచి రోజు మొక్కు తీర్చుకున్నాను అనిపించింది మనసుకైతేను. ఇంకా ఎక్కడ అసలు దర్శనం చేసుకుంటాక లేదండి, చాలా జనం ఉన్నారు. మంచి రోజు అని చెప్పామంటే ఇంకా అసలు మామూలుగా ఉండదు కదా, చాలా జనము. ఉత్తప్పుడే వాడపల్లిలో జనం ఎక్కువ ఉంటారు. ఇంకెప్పుడు ఈ రోజైతే ఇంకా ఎక్కువ మంది జనం ఉన్నారు. అసలు దండం పెట్టుకుంటా కుదరలేదు, 2 కళ్ళతో స్వామిని చూడటమే సరిపోయింది. అందుకే ఎప్పుడు కూడా అక్కడ దండం ఏమి మనసులో ఉన్నది ఏది పెట్టుకుంటా కుదరదండి. అందుకే బయట ఉన్నాయి వెంకటేశ్వర స్వామికే మన కష్టాలు బాధలు అన్నీ చెప్పుకోవాలన్నమాట. ఇంకా అందుకే ఇక్కడ కూడా దండం పెట్టేసుకుని అప్పుడు ఇక్కడ గజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారాలు, అలాగే వాళ్ళ మనసులో ఉన్న బాధలన్నీ ఇక్కడే చాలామంది చెప్పుకుంటారు. నేను ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాక అప్పుడు చూస్తాను చాలామంది వాళ్ళ బాధల్ని వాళ్ళ కష్టాలని ఇక్కడే చెప్పుకుంటారనమాట. మోకాల మీద కూర్చుని సాష్టాంగ నమస్కారాలు, ఎవరి మనసులో ఏమున్నా అలా చాలాసేపు దండం పెట్టుకుంటారు స్వామికి. లోన దండం పెట్టుకుంటాక ఎలాగో కుదరదు కాబట్టి ఇక్కడ పెట్టుకుంటారనమాట. ఇంకా ఇక్కడ కూడా దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఇదనమాట. ఇక్కడికి వచ్చేసరికి విమాన వెంకటేశ్వర స్వామి అండి. గుడి దగ్గర నుంచి వచ్చిన బయట ఉన్న వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని తర్వాత గజస్తంభం దగ్గర ఉన్న హుండీ ఉంటుంది కదా, అక్కడ దండం పెట్టేసుకుని తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి. ఈ విమాన వెంకటేశ్వర స్వామి చాలా ప్రత్యేకమైన, చాలామంది విమాన వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకోరు. బట్ విమాన వెంకటేశ్వర స్వామికి మనం చెప్పుకుంటే కోరిక త్వరగా నెరవేరుతుందంట. అందుకనే మనం విమాన వెంకటేశ్వర స్వామికి చెప్పుకుంటే ఈ విమాన వెంకటేశ్వర స్వామి వెళ్ళి లోన వెంకటేశ్వర స్వామికి చెప్తారంట, అలా అంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కూడా దండం పెట్టుకోవాలి. మనకి పెద్ద తిరుపతిలో కూడా ఉంటారు విమాన వెంకటేశ్వర స్వామి అండి. అలాగే విమాన వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుంటే చాలా మంచిదన్నమాట. చాలా తక్కువ మంది ఇక్కడ దండం పెట్టుకుంటున్నారు, అది కూడా గమనించాను నేను. మేమైతే ఎప్పుడు వెళ్ళినా సరే ఇదే టైం టేబుల్ అనమాట. లోన దండం పెట్టుకోవడం, తర్వాత బయట వెంకటేశ్వర స్వామి దండం పెట్టుకోవడం, తర్వాత గజస్తంభం దగ్గర దండం పెట్టుకోవడం, తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి దగ్గరకు వచ్చేసి ఇంకా ఏమైనా మిగిలిన ఉన్న కోరికలు ఏమన్నా ఉంటే కోరేసుకొని ఇంక ఇంటికి వచ్చేయడం అనమాట. ఇంకా ప్రోగ్రామ్స్ అయితే చాలా బాగా చేస్తున్నారండి ఇక్కడ. ఎందుకంటే ఏకాదశి అని చెప్పాను కదా, ప్రతి శనివారము ఉంటాయి. ఇంక ఇవాళ ఏకాదశి కాబట్టి కొన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ అయితే మీద ఈ పిల్లలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారండి. చూసే కొలది చూడాలనిపించింది. ఇంకా దర్శనం చేసుకుని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. మొక్కు అన్నీ త్వరగా బయలుదేరిన వెళ్ళే టైం మట్టుకి ఎప్పుడు అయ్యే టైం అయింది. సరే మరి ఉంటాను, బాయ్ బాయ్.